storage, very important service is simple storage service, that is nothing but a S3. సో ఇందులో మనం ఒక లాజికల్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. వాటి మీద నేను నోట్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ మనము ఎలా క్రియేట్ చేయాలి బకెట్ అనేది చూద్దాం. ఫస్ట్ గో టు AWS ఎడ్యుకేట్ అకౌంట్. సో మనకు ఇంకోటి ఫ్రీ టైర్ త్రూలో కూడా మనం కన్సోల్కి వెళ్ళొచ్చు, బట్ మనకు ఆల్రెడీ 150 క్రెడిట్స్ ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి మనం ఐఎమ్ యూజింగ్ దిస్ అకౌంట్, ఎడ్యుకేట్ అకౌంట్. సో ఇక్కడ click on to sign AWS at educate account. I hope all of you have the AWS educate account, right? Manandarki AWS educate accounts unnai because we registered in this one and completed some of the courses in AWS educate account. So this is my account. Just click on sign in. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నౌ ఐ ఎంటర్డ్ AWS ఎడ్యుకేట్ అకౌంట్, నాట్ కన్సోల్ అకౌంట్. సో కంటెంట్, క్లాస్ రూమ్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, AWS అకౌంట్ అండ్ ప్రొఫైల్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్, AWS అకౌంట్. నౌ we are in AWS ఎడ్యుకేట్ అకౌంట్, బట్ ఐ వాంట్ టు గో టు AWS అకౌంట్. సో ఇక్కడ చూడండి, AWS ఎడ్యుకేట్ స్టార్టర్ అకౌంట్ వాజ్ ప్రొవైడెడ్. సో ఇక్కడ స్టార్టర్ అకౌంట్ ఏంటంటే AWS కన్సోల్ అండ్ రిసోర్సెస్. సో మనం క్లౌడ్ని ఏదైనా యూటిలైజ్ చేసుకోనికి మనం స్టార్టర్ అకౌంట్ యూజ్ చేస్తున్నాము. దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ క్రెడిట్స్ ఫర్ మీ. మనకు 150 అట్లా క్రెడిట్స్ ఉంటాయి బై డిఫాల్ట్. ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎన్ని ఉంటాయి అనేది, బట్ ఇంత లాస్ట్ ఇయర్ చూస్తే మాత్రం 150 క్రెడిట్ అకౌంట్స్ ఉంటాయని వాళ్ళు చెప్పారు. సో యువర్ అకౌంట్ హ్యాస్ అన్ ఎస్టిమేటెడ్ 149 క్రెడిట్స్ ఆర్ రిమైనింగ్ ఫర్ మీ. సో అంటే ఈ 149 క్రెడిట్స్ నేను యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రిసోర్సెస్ని, క్లౌడ్ రిసోర్సెస్ని. అదర్వైజ్ హ్యావ్ టు బి మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ ఏది యూజ్ చేసుకున్నా కానీ. సో మనకు తెలుసు కదా స్టోరేజ్ సర్వీస్లలో ఏమేమి ఉంటాయి. సింపుల్ స్టోరేజ్ సర్వీస్, దట్ ఈజ్ S3, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, అమెజాన్ S3 గ్లేషియర్. ఇవన్నీ చాలా సర్వీసెస్ ఉంటాయి. అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా ఈ రోజు ఏంటంటే ఒక సింపుల్ బకెట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నా అకౌంట్ విషయం మీద సమ్ ఆఫ్ ది యాక్టివ్ ఫుల్ యాక్సెస్ ఉంది. 149.97 credits are remaining, right? Okay, just you can click on the AWS console. Now we will go AWS console. మనకి AWS console అనేది there are two ways. ఒకటి యూజర్, ఇప్పుడు మనకి యూజ్ చేస్తుంది కదా, GUI బేస్డ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏమో కమాండ్ బేస్డ్ కూడా ఒకటి ఉంటుంది. బట్ కమాండ్ బేస్డ్ కావాలనుకుంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. డెస్క్టాప్ యాప్ అనేది ఒకటి ఉంటుంది కన్సోల్కి. త్రూ కమాండ్స్ త్రూలో మనము ఆ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనం ఇది ఐ థింక్ మీరు అందరు చూస్తూనే ఉంటారు. ఇది ఇస్ ఇట్ విజిబుల్, రైట్? జస్ట్ ఆర్ యూ ఫాలోయింగ్? మీకు ఏదైనా ఉంటే నాకు ఇక్కడ జస్ట్ మెసేజ్ చేయండి. రైట్. సో ఇక్కడ జస్ట్ ఫైండ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఇక దేర్ ఆర్ సో మెనీ. ఇక్కడ నేను ఏమేమి యూజ్ చేసిన అనేది రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ అనేది ఒకటి సింపుల్ స్టోరేజ్ బకెట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. జస్ట్ టైప్ చేస్తే సరిపోతుంది అక్కడ. S3. Click on this one, enter, press type S3. Okay, small letter rashna, capital rashna, no problem, just press enter. అండ్ ఇప్పుడు ఇక్కడ S3 ఏం చేస్తుందంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటిది, విచ్ ప్రొవైడ్స్ మనకు ఒక
ఒక స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది S3లో. ఒక బకెట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఆల్రెడీ చాలా బకెట్స్ ఉండే, బట్ రీసెంట్లీగా నేను డిలీట్ చేశా. ఎస్, ఇక్కడ చూడండి బకెట్స్. రైట్ నౌ 1 బకెట్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు క్రియేట్ చేశాను కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ క్రియేట్ బకెట్, క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. సో మనకి ఇప్పుడు నేను బకెట్ క్రియేట్ చేయబోతున్నాను. బకెట్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్టోరేజ్ డివైస్. మనం ఈ బకెట్లో మనం అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి క్రియేటెడ్. ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ అర్థమైంది ఎనీథింగ్, ఫైల్ కావచ్చు, ఇమేజ్ ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు. మ్యూట్ సమ్ పర్సన్స్ ఆర్ రైట్. సో ఇక్కడ నేను ఒక బకెట్ నేమ్ ఇస్తున్నా. మన కాడ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇట్స్ ఏ యూనిక్ బకెట్ నేమ్. అంటే వరల్డ్లో AWSలో నాకు ఒక సపరేట్ యూనిక్ బకెట్ నేమ్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బకెట్ నేమ్ ఇంకా వేరే వాళ్ళు క్రియేట్ చేసినా కానీ మనకు ఉండదు. బట్ మనమే ఒకటి యూనిక్ బకెట్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ జీమెయిల్ ఎలా అయితే మన మెయిల్ ఐడి ఎలా అయితే యూనిక్ నేమ్ ఉంటుందో, యూనిక్ నేమ్ అంటే ఆ జీమెయిల్ అకౌంట్లో కంప్లీట్గా యూనిక్ ఉంటుంది మన నేమ్ తోటి. ఇంకా అదర్ పర్సన్స్ కెనాట్ క్రియేట్ విత్ అవర్ నేమ్, విత్ అవర్ యూజర్ నేమ్. సో ఇక్కడ కూడా బకెట్ నేమ్ కూడా అలానే ఉంటుంది. నేను జస్ట్ మై బకెట్ రాజేంద్ర బకెట్, రాజేంద్ర ఈ రోజు డేట్ వేస్తా 20th May 2020. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది బకెట్. సో ఇక్కడ రీజియన్ కూడా మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీజియన్స్, దేర్ ఆర్ సో మెనీ రీజియన్స్ ఆర్ దేర్ అవైలబుల్. ఇక్కడ రీజియన్స్ ఏంటిదంటే బేస్డ్ ఆన్ దట్ రీజియన్. అంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి, అది ముంబైలో ఉంటుంది ఆ రీజియన్, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఎందుకంటే మనకు ఇక్కడ 150 క్రెడిట్స్ తోటి యూజ్ చేసుకుంటున్నా కాబట్టి ఇది మాత్రమే అలౌ చేస్తుంది. బట్ మన ముంబైది అలౌ చేయలేదు. బట్ ఐ ట్రైడ్ ఇట్ వన్. East, North Virginia, other US regions are allowing to create the buckets. సో ఇక్కడ నేను బకెట్ నేమ్ ఇచ్చాను, రీజియన్స్ కూడా నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ యాక్సెస్ పాయింట్స్ అనేది ఇక్కడ ఉన్నది మనకి చూడండి. ఇక్కడ అంటే ఐ వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్, ఎందుకంటే మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను నేను ఇక్కడ నా స్టోరేజ్ డివైస్లో ఏమేమి రిసోర్సెస్ పెట్టాలో. సో దానికోసం నేను అనేది ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ అన్బ్లాక్ దిస్ వన్. బ్లాక్ కొట్టేస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ప్రైవేట్ ఓన్లీ. అంటే ఐ కెన్ ఓన్లీ సెలెక్టెడ్ పర్సన్స్ ఆర్ మీ ఓన్లీ కెన్ యాక్సెస్ దిస్ వన్. సో నెక్స్ట్ స్క్రోల్ డౌన్ దిస్ వన్, గో డౌన్. సో ఇక్కడ మనకు ఒకటి చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది. అంటే నువ్వు అన్బ్లాక్ చేసావు కదా, టర్నింగ్ ఆఫ్ బ్లాక్ all public access might result in this bucket and the objects within becoming public. అంటే దీంట్లో ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎనీ ఫైల్స్ ఆర్ ఎనీ ఇమేజ్ ఫైల్స్ ఆర్ వీడియో ఫైల్స్ ఆర్ HTML ఫైల్స్ ఆర్ ఎనీ వెబ్సైట్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ అండర్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్. సో నేను అయినా కానీ నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను, ఎస్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు పబ్లిక్. So go down, next cancel and create bucket. Click on the create bucket. మనకి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లో వచ్చేసింది, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద బకెట్ రాజేంద్ర 20 May 2020. ఇక్కడ టు అప్లోడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ టు కాన్ఫిగర్ అడిషనల్ బకెట్ సెట్టింగ్స్ సచ్ as బకెట్ వర్షనింగ్, ట్యాగ్స్, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. సో మనం ఇక్కడ వెళ్ళొచ్చు. మనము ఇక్కడ క్రియేట్ చేసిన బకెట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి. సో రాజేంద్ర 20th May
Just click on this one. This bucket is created. Now I am opening the bucket. So ikkada manam click I open my bucket. So manam ikkada we can upload any files. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియో ఫైల్స్ కానీ ఎనీ HTML ఫైల్స్ కానీ ఎనీథింగ్ we can upload here. సో నేను ఇక్కడ ఇంకొకటి అప్లోడ్ చేస్తాను చూడండి. 1 second. Any files we can upload here. Wait, మీ రిజల్ట్స్ పెట్టమంటారా? బాగుంటుందేమో. ఫస్ట్ మీ పైథాన్ రిజల్ట్ పెడితే బాగుండదు. నేను వేరే జేపీజీ ఫైల్ ఉన్నట్టుంది ఇక్కడ, బట్ ఐ డోంట్ ఎస్ ఇట్ ఇస్. సో నేను జేపీజీ ఫైల్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, లేకపోతే మనము అప్లోడ్ చేయొచ్చు. మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ నాకు బాగా అలవాటు అయింది కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఒకసారి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చూడండి 1 in progress, సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ ద బకెట్ నౌ, 1 image file now. Just now it is downloadable, but ఈ ఫైల్ ని నేను పబ్లిక్ లో యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. I want to make it as make public. సో ఇక్కడ మేక్ పబ్లిక్ అని ఇస్తున్నాను. ఎందుకు మేక్ పబ్లిక్ అంటే ఈ ఫైల్ ని పర్టికులర్ ఫైల్ ని నేను పబ్లిక్ ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఐ వాంట్ టు మీకు ఇది ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. ఆ యూఆర్ఎల్ అనేది మీకు ఇచ్చేస్తే మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. సో గుడ్, రైట్, మనం ఇచ్చాం ఇక్కడ. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. నేను దీన్ని ఇంకా వేరేది ఏం సెట్టింగ్ చేయలేదు, బట్ సింపుల్గా నేను ఒకటి జనరేట్ చేశాను. ఒక కీ వాల్యూ, ఒక ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇది జస్ట్ కాపీ అయింది ఇది. 1 second. కాపీ. సో మీ అందరికి ఇస్తాను, నేను ఇది పబ్లిక్ లో పెడుతున్నాను. అశ్విన్ హుస్సేన్, అన్లిమిటెడ్ అండి స్టోరేజ్ కెపాసిటీ అనేది, స్కేలబుల్ ఇది. మీరు ఒకసారి అది క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ దట్ ఫైల్. నేను ఇప్పుడు క్లౌడ్ ని యూజ్ చేసుకుంటున్నాను. క్లౌడ్ నుండి మీరు, నేను ఒక బకెట్ లో ఆబ్జెక్ట్ ని మీ అందరికి నేను షేర్ చేశాను యాక్సెస్. క్లిక్ ఆన్ దట్ వన్. క్లిక్ చేశారా? సో ఒకసారి చూడండి. నౌ యు ఆర్ ఏబుల్ టు సీ దట్ మై ఆబ్జెక్ట్. ఓకే, ఇట్ వాస్ రికార్డెడ్, రైట్. సో ఇది మన డొమైన్స్ తోటి మనం అందరం కూడా మనం ఇది చేయొచ్చు. ఇట్స్ మనకు పెద్ద, మనం దీని దాంట్లో ఇన్డెప్త్ గా లోపలికి వెళ్ళలేదు, బట్ మనము మన క్లౌడ్ ఆర్కిటెక్ట్ లా ఇవన్నీ ఉంటుంది. ఒక్కొక్క సర్వీస్ మీద ఎక్స్ప్లెనేషన్, దాని యొక్క అవన్నీ నేర్చుకోవడం ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇంకొకటి, నేను ఒక చిన్న స్టాటిక్, ఒక చిన్న వెబ్ పేజ్ అనేది నేను HTML పేజ్ క్రియేట్ చేస్తాను. అది కూడా అప్లోడ్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది. జస్ట్ లెట్ మీ స్టాప్ మై వీడియో. కన్సోల్కి వెళ్తున్నాను మళ్ళీ. సో ఫస్ట్ టైం మనం వెళ్తున్నప్పుడు కొన్ని అడుగుతుంది,
మనం అవన్నీ అక్నాలజ్ ఐ అగ్రీ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను చూపించిన విధంగా ఉండదు ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు. కొన్నిటిని మనం పర్మిషన్స్ అడుగుతుంటే ఐ అగ్రీ అని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ S3 అని కొట్టవచ్చు, లేకపోతే రీసెంట్లీ విజిటెడ్ సర్వీసెస్ ఉంటుంది. సో మనం లాస్ట్ టైం ఇక్కడ టైప్ చేసాం కాబట్టి ఈసారి నేను డైరెక్ట్ క్లిక్ చేస్తాను ఇక్కడ. సో హౌ మెనీ బకెట్స్ ఆర్ అవైలబుల్. సో ఇక్కడ చూడండి. సో నా ఐ వాంట్ టు ఎంప్టీ మై బకెట్ అంటే డిలీట్ కూడా చేయొచ్చు. డిలీట్ డైరెక్ట్ ఆప్షన్ ఉండదు, ఫస్ట్ మనం ఎంప్టీ చేయాలి వాటిని. సో ఇక్కడ నా బకెట్ నేమ్ లో ఎంప్టీ చేయమని వన్స్ అగైన్ ఇట్ విల్ ఆస్క్ డైరెక్ట్లీ. మనం ఎందుకంటే ఇట్స్ ఏ రిసోర్స్, మన ఆబ్జెక్ట్ అది. సో ఇది ఎంప్టీ చేయడం అంటాం. నా బకెట్ లో ఉన్న రిసోర్స్ ని అంటే ఆబ్జెక్ట్స్ ని నేను ఎంప్టీ చేసేస్తున్నాను, డిలీట్ చేసేస్తున్నాను. అదేవిధంగా మనం బకెట్ ని కూడా మనము డిలీట్ చేయొచ్చు. బట్ డైరెక్ట్లీ స్క్రీన్ షేర్ కాలేదు సార్. ఓ నా షేర్ కాలేదా? సో నేను ఇప్పుడు నా బకెట్ ని నేను ఎంప్టీ చేశాను. సో అక్కడ ఎంప్టీ అనే ఆప్షన్ కనబడుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఎగ్జిట్. ఎలా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఆ బకెట్ ని మనం ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఎంప్టీ అని కొట్టేస్తే దాంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని డిలీట్ అయిపోతుంది. ఆల్ ద ఆబ్జెక్ట్స్ విల్ బి డిలీటెడ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ఎంప్టీ. ఐ కెన్ నాట్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ డిలీట్. ఫస్ట్ బకెట్ కి దాంట్లో ఉన్న ఫైల్స్ తో సహా డిలీట్ చేయలేను. ఫస్ట్ నేను ఎంప్టీ చేయాలి, తర్వాత మాత్రమే ఆ బకెట్ అనేది నేను డిలీట్ చేయగలుగుతాను. రైట్ నౌ ఐ డోంట్ వాంట్ టు delete my bucket because I want to upload one more thing here. సో ఫస్ట్ దీనికి ఒక చిన్న HTML అనేది నేను నోట్ ప్యాడ్ లో చేస్తాను. HTML body welcome, right? Body tags. సో నేను ఇది HTML పేజ్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి ఒకటి టైటిల్ కూడా ఇస్తాను. సో మనం ఏం ఫైల్ ఇచ్చినా కానీ బేస్డ్ ఆన్ దట్ మెటా డేటా ఇట్ విల్ ఐడెంటిఫైస్. అంటే మనం ఏం ఫైల్ స్టోర్ చేస్తున్నాం అనేది ఎలా తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ మెటా డేటా త్రూలా మనకు తెలుస్తుంది. మై వెబ్సైట్ రాజేంద్ర వెబ్సైట్ .html, రైట్? సో ఒక HTML అనేది క్రియేట్ అయిపోయింది. సో నా అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ. ఎస్, చూడండి ఇక్కడ రైట్. క్లిక్ ఆన్ అప్లోడ్. సో ఇక్కడ మనకు చూపిస్తుంది ప్రోగ్రెస్ అనేది. ఏమైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ అని చూపిస్తుంది, రైట్? దిస్ ఈస్ మై వెబ్సైట్. నౌ ఐ వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్. సో వీ కెన్ డౌన్లోడ్ ఆల్సో. మనకు డౌన్లోడ్ ఆప్షన్స్ కూడా ఇస్తుంది. we will see all the features of S3 bucket. Make public. సో పబ్లిక్ చేశాను, రైట్? దీస్ ఆర్ ద యాక్సెస్ ప్రాపర్టీస్. చూడండి ఇక్కడ నేను ఈసారి ఏంటంటే వర్షనింగ్ అనేది కూడా ఇస్తున్నాను. వర్షనింగ్ ఏంటిది అనేది మీకు ఒకసారి నేను ప్రాక్టికల్గా చూపిస్తే మీరే డెఫినేషన్ రాసుకుంటారు. ఎనేబుల్ వర్షనింగ్, సేవ్, రైట్? వర్షనింగ్ కూడా నేను ఎనేబుల్ చేశా. అదేంటిది అనేది మనము చూడవచ్చు ఇప్పుడు. జస్ట్ క్లిక్ ఆన్ మై పేజ్. సో దిస్ ఈస్ కీ.
అండ్ దిస్ ఈజ్ యూఆర్ఎల్. మనకు ఒక యూనిక్ కీ కూడా ఉంటుంది ఇక్కడ. దీన్ని యూనిక్ కీ అంటారు, దీన్ని ఆబ్జెక్ట్ యూఆర్ఎల్. సో మీకు కూడా ఒకసారి షేర్ చేస్తాను ఇది. చిన్న చూడండి, వెల్కమ్ అనేది నేను సిఎస్ఎస్ ఎఫెక్ట్స్ అవన్నీ నేనేం పెట్టలేదు అక్కడ, రైట్. సో ఇది ఎక్కడ ఆ రీజియన్ లో స్టోర్ అయిపోయింది. వన్ సెకండ్ ఉండండి, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్, ఐఎమ్ గెట్టింగ్ ఏ కాల్. రికార్డ్ చేస్తున్నాను. సో మనము నేను వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సేమ్ అదే నాకు వర్షన్ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ. మనము మీరు గుర్తుందా, మనం AWS లో చేసినప్పుడు అప్డేట్స్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది, వేరే ఆన్ ప్రెమిసెస్ లో అనే ఒక కొంతమంది క్వశ్చన్స్ కూడా అడిగారు వీటి మీద. సో అప్పుడు నేను నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందో లేదో, బట్ ఇప్పుడు అర్థమై ఉంటుంది. అప్డేట్స్ అనేది ఆటోమేటిక్ గా చూపిస్తుంది ఇందులో మనకు క్లౌడ్ కంప్యూటింగ్ లో. బట్ వేరేజ్ ఇన్ ఆన్ ప్రెమిసెస్ లో ఇప్పుడు ఇది చేయాలంటే మళ్ళీ నేను డిప్లాయ్ చేయాలి, ఇట్స్ డిఫరెంట్ ప్రాసెస్. ఇట్ మే టేక్ హాఫ్ అన్ అవర్ టైం బేస్డ్ ఆన్ దట్. ఒక్కొక్కసారి మళ్ళీ డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ రావచ్చు. ఇక్కడ అంటే ఇక్కడ చిన్న HTML పేజ్, బట్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, ఆటోమేటిక్ గా అప్డేట్స్ అనేది చూపించేస్తుంది. ఈరోజు మన S3 బకెట్ అర్థమైంది అనుకుంటాను, ఎలా క్రియేట్ చేయాలనేది. వీటి మీద మనము డీటెయిల్గా కూడా మనం వెళ్దాము. నేను ఒకసారి రికార్డ్ ఆపేస్తాను.